మనిషి ఎలా అయినా సైన్స్ టెక్నాలజీ అణుబాంబులు వేసుకోవచ్చు, కానీ ఒకసారి ప్రకృతి గుసగుసలాడితే పటాసు లాంటి జీవితం బూడిదవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న నదులు, పర్వతాలు, సముద్రాలు ఒక్కసారిగా రౌద్ర రూపం దాల్స్తే అలాంటి ప్రకృతి వెనకాల ఉన్న విపత్తులు చూస్తే మీ గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సీన్ 1. డిసెంబర్ 26, 2004లో సాధారణమైన ఒక రోజు. సముద్రం సైలెంట్ గా ఉంది. అర్ధరాత్రి 12 గంటలు. సుదూర ఇండోనేషియాలో ఉన్న సముద్రం ఒక్కసారిగా భూమి ఊగింది. 9.1 రిక్టరేటర్ స్కేల్లో భూకంపం వచ్చింది. దాదాపుగా 23 లక్షల ప్రాణాలు పోయాయి. అలాగే కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన ఎప్పటికీ మర్చిపోలేని. సీన్ 2. నేపాల్లో ఏప్రిల్ 25, 2015లో వచ్చిన భూకంపం. గంటకూరు గుడి పగిలిపోయింది. అలాగనే అక్కడ వచ్చిన భూకంపం 7 రిక్టర్ స్కేల్లో ఉంది. కేవలం 50 సెకండ్లలోనే గజ్రుకల్ టెంపుల్ కూలిపోయింది. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. మనుషులు శబ్దం చేయకుండానే కాలిపోయారు. 9,000 పైగా మరణాలు, 8 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలా ఈ భూకంపం ప్రపంచాన్ని కదిలించింది. సీన్ 3. అమెజాన్ రైన్ ఫారెస్ట్ అంటే ప్రపంచానికి ఊపిరి లాంటిది. అక్కడ ఒక్కరోజుగా 15,000 చెట్లు కాలిపోయాయి. చాలా పెద్ద మంటలు ఎగసిపడ్డాయి. అక్కడ నేచురల్ డిజాస్టర్ అంటే ఆ ప్రాంతంలోనే ఆ రోజు మొత్తం చీకటిగా కమ్ముకుంది.